ఢిల్లీలో ప్రస్తుతం తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం సిచ్యుయేషన్ ఏంటి? ప్రస్తుతం మోదీ నివాసం నుంచి సఫ్దర్జంగ్ ఏరియాలో, అదేవిధంగా తీన్మూర్తి లైన్ కు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మోదీ తన నివాసం నుంచి బయటకు వచ్చేటువంటి గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళంతా బైఠాయింపు జరిపారు. ప్రస్తుతం కొంతమంది ఎంపీలను మాత్రం పోలీసులు తమ అదుపులోకి తీసుకొని పలు దగ్గరలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్లకి తరలించడము, మరికొంతమందిని బయటకు తీసుకెళ్లి వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని, దేశ యువతకు ప్రధాని క్షమాపణ చెప్పాలి అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ దేశంలో ప్రధాని మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత ప్రస్తుతం జవాబుదారీతనము, అదేవిధంగా లెక్కలేనితనం పెరిగిపోతుందని, జవాబుదారీ లేనితనంగా ఈ మొత్తం దేశమంతా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొందని, ఇన్నిసార్లు పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నప్పటికీ ఏ ఒక్క విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు బాధ్యత తీసుకోలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తా ఉంది. ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల్లో తీసుకుంటేనే సిబిఎస్ఈ పరీక్షలు, అదేవిధంగా నీట్ పరీక్షలు ఇవన్నీ ఎప్పుడూ లీక్ అవుతూ ఉన్నప్పటికీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోకపోగా పూర్తి స్థాయి లోపించిందని, జవాబుదారీతనం లోపించడంతోనే దేశంలో విచ్చలవిడితనం పెరిగిపోతుందని, లెక్కలేనితనం పెరిగిపోతుందని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తా ఉంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు జరిపినటువంటి మార్చ్ టు పార్లమెంట్ ర్యాలీలో కూడా ఈ విధంగానే దీన్ని అణిచివేసేటువంటి క్రమంలోనే మోదీ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని, కనీసం విద్యార్థులు కానీ, గాయపడినటువంటి వారు కానీ ఎలా ఉన్నారు అనేటువంటి కనీస వ్యవహారం కూడా చోటు చేసుకోలేనటువంటి పరిస్థితి నెలకొందనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని కార్యాలయ వ్యవహారాలు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి జితేందర్ సింగ్ రాహుల్ గాంధీతో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నటువంటి జితేందర్ సింగ్ ప్రస్తుతం రాహుల్ గాంధీతో చర్చలు కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ని ప్రభుత్వం తన దూతగా పంపించి ప్రధాని నివాసం ముట్టడికి సంబంధించి మెరుపు ధర్నా, రాహుల్ గాంధీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి మెరుపు ధర్నాను విరమించుకోవాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా దేశంలో పెరుగుతున్నటువంటి లీకేజీలు, పేపర్ లీకేజీలు, దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవటము, వీటన్నిటితో పాటుగా జవాబుదారీ లేనితనం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే తాము ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేస్తున్నట్లుగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్ లో సభా కార్యకలాపాలు వాయిదా పడిన తర్వాత అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చర్చించుకున్న తర్వాత మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి సిజేపీ కార్యకర్తలను పరామర్శించాలని చెప్పి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి కాంగ్రెస్ పార్టీ నేతలంతా వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా తిరిగి బయటికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ప్రధాని నివాసాన్ని ముట్టడించాలని చెప్పి నిర్ణయించుకొని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడే ప్రధాని నివాసానికి సమీపంలోనే తమ వాహనాలను నిలిపి పాదయాత్రగా ప్రధాని నివాసం వద్దకు వెళ్లి నివాసాన్ని ప్రధానమంత్రి బయటికి వచ్చేటువంటి గేట్ వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్లు లీకేజీ నుంచి మొదలుకుంటే అన్ని అంశాల్లోనూ విఫలమైందని, ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహించాల్సిందేనని చెప్పి ఇప్పటి వరకు నీట్ పరీక్షలు వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడమే తీవ్రమైన పరిణామంగా తాము భావిస్తున్న సమయంలో నిన్న సిజేపీ కార్యకర్తలపైన జరిగినటువంటి దాడి, విద్యార్థులపై జరిగినటువంటి దాడి, ఈ సందర్భంగా విద్యార్థులను కనీసం పరామర్శించకపోవడం,
విద్యార్థులను పట్టించుకోకపోవడం పట్ల తాము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకు ప్రధానమంత్రి రాజీనామాకు తాము డిమాండ్ చేస్తున్నట్లుగా రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. దాని సందర్భంలోనే ప్రధాని నివాసానికి తాము ముట్టడికి వచ్చామని చెప్పి ప్రకటించారు. అరుణ్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ మెరుపు దాడిలో మిగతా వివిధ పార్టీల ఎంపీలు కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఏంది, అందరూ ఒకే తాటిపైన ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ ధర్నాకు ముందు ప్లాన్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. అయితే ప్రధానమంత్రి నివాసం ముట్టడికి సందర్భంలోనే ఈ మొత్తం వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా దీనికి బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీలను మాత్రమే పిలిచింది. మిగతా ఎంపీలందరూ కూడా వీరికి కొంత సంఘీభావం తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మరోవైపు జంతర్ మంతర్ లో కూడా సిజేపీ కార్యకర్తల ధర్నా కొనసాగుతోంది. జంతర్ మంతర్ లో నిన్న జరిగినటువంటి దాడి, ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిజేపీ కార్యకర్తలు తమ ఆందోళన వేరే ప్రదేశంలో కొనసాగిస్తున్నారు. అటువంటి ప్రదేశం నుంచే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగటము, పలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సమీపానికి రావటము, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకటం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లోక కళ్యాణ మార్గ్ దగ్గర సిచ్యుయేషన్ బట్టి చూస్తే అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని? ఇప్పుడు ప్రస్తుతం అయితే లోక కళ్యాణ్ మార్గ్ అంటే ప్రధాని నివాసం ఉండేటువంటి లోక కళ్యాణ్ మార్గు, మరోవైపు సఫ్దర్జంగ్ ప్రాంతం, ఈ రెండు ప్రదేశాలకు సంబంధించినటువంటి ప్రాంతం మొత్తంలో పోలీసులు భారీగా మోహరించారు. పారామిలిటరీ బలగాలను అక్కడికి అత్యవసర పరిస్థితుల్లో తరలించడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎంపీలను ఇప్పటికే డిటైన్ చేశారు. మరికొంతమందిని అక్కడి నుంచి తప్పించేటువంటి క్రమంలో పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్నటువంటి ప్రదేశం నుంచి ఒక్కొక్కరుగా ఎంపీలందరినీ ముందు కార్యకర్తలను, ఆ తర్వాత ఎంపీలను తరలిస్తున్నారు. పోలీసులు మొత్తం ఆ ప్రదేశం మొత్తాన్ని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అరుణ్, ఇప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మెరుపు ధర్నా, అది ప్రధాని నివాసం వద్ద చేస్తున్నటువంటి మెరుపు ధర్నాతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి డిమాండ్ గా తాను ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి వ్యవహారము, అదేవిధంగా నిన్న జరిగినటువంటి దాడి తర్వాత ప్రధానమంత్రి స్పందించకపోవడం పట్ల ప్రధానమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి విషయాలన్నింటినీ కేంద్ర మంత్రికి వివరించినట్లుగానే మనకి కనిపిస్తా ఉంది. ఆ తర్వాతనే ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి రాజీనామా ప్రధానమైనటువంటి డిమాండ్, దాంతో పాటు ప్రధాని బాధ్యత వహించాలనేటువంటి ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లే కేంద్ర ప్రభుత్వం ముందు రాహుల్ గాంధీ పెట్టారు. ఇదే డిమాండ్ ని గత కొంతకాలం నుంచి చెప్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ధర్నా చేయడము, మెరుపు ధర్నాకు దిగటం, మరోవైపు పార్లమెంటు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ కొంత ఇబ్బందికరంగా కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. అయితే యువతకి ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. మోదీ ప్రభుత్వం యువతపై కేసులతో విరుచుకుపడుతుంది. అలాగే న్యాయమైన డిమాండ్లు అడిగిన విద్యార్థులపైనే లాఠీ చార్జ్ చేస్తుందని పదే పదే కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇవాళైతే హోంమంత్రి రాజీనామా చేయాలి, అలాగే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వాళ్ళ రిజల్ట్ ఏమన్నా కనిపిస్తుందా చర్చల్లో? చెప్పలేం. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ రోజు కేంద్ర మంత్రి జేపీ నడ్డా సిజేపీకి సంబంధించినటువంటి నిన్న సిజేపీ కార్యకర్తలతో చర్చలు జరిపారు. ప్రతినిధులు ఒక 3 డిమాండ్లతో కూడినటువంటి నోటును అందించారు. ఈ రోజు ఉదయం సిజేపీ కార్యకర్తలు, అదేవిధంగా పోలీసులు ఎక్కడైతే దెబ్బలు తగిలినాయో వారిని పరామర్శించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత జేపీ నడ్డా సీనియర్ కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరిపారు. దాని కొనసాగింపుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, మిగిలినటువంటి నాయకులు, ఎంపీలంతా కూడా తాము కూడా అక్కడికి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతోంది. నిన్న జేపీ నడ్డా కూడా ప్రభుత్వంతో చర్చించి తగిన స్థాయిలో చర్చించిన తర్వాతనే తాను
స్పందిస్తాను అని చెప్పి, రెస్పాండ్ అవుతాను అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం నుంచి ఇప్పటికి రాహుల్ గాంధీ మిగతా కాంగ్రెస్ నాయకులతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరపడము, అక్కడి నుంచి ధర్నా నుంచి విరమించుకోవాలని కోరటము ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది కొంచెం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కేంద్రంలో ఒక కదలిక వస్తుందా, లేదు కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదలవుతుందా, ఇవేవి కాకుండా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేపిస్తారా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ తో జితేంద్ర సింగ్ చర్చలు, దాని కొనసాగింపుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆందోళన విరమించాలని రాహుల్ గాంధీని జితేందర్ సింగ్ కోరినట్లుగా సమాచారం వస్తుంది. అంటే ఈ చర్చల్లో ఎలాంటి హామీలు ఇచ్చుంటారు, వాళ్ళు ఏం అడిగిన ఉంటారు అరుణ్? ప్రధానంగా రాహుల్ గాంధీ 2 డిమాండ్లు ఇప్పుడు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, నిన్న జరిగిన దాడికి ప్రధానమంత్రి బాధ్యత వహించాల్సిందే అనేటువంటి 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు. దీనికి జవాబుదారీతనం లోపించిందనేటువంటి విషయాన్ని ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కూడా ప్రధాని కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి MOS గా ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా సహాయ మంత్రి బాధ్యతల్లో ఉన్నటువంటి జితేంద్ర సింగ్ ఈ చర్చలు రాహుల్ గాంధీ వద్దకు నేరుగా వచ్చే చర్చలు జరపడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రకారమే చూసుకున్నా కానీ రాహుల్ గాంధీ తమ డిమాండ్లు పెట్టారు. విద్యార్థులను, యువతను నిన్న అత్యంత క్రూరంగా వారిపైన జరిపినటువంటి దాడి, ఆ వ్యవహారాలన్నింటినీ చూసుకున్నట్లయితే ఎక్కడ ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తున్నట్లుగా చెప్పలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి బాధ్యతగా తీసుకుంటుందనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా తెలుస్తోంది. దాని కొనసాగింపుగానే ప్రధాని కానీ, హోంమంత్రి కానీ మిగతా సీనియర్ మంత్రులతో చర్చించిన తర్వాత ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా తాము ముందుకెళ్తామని, దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది చర్చించి తీసుకుంటాము అనేటువంటి విషయాన్నే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పడానికి, రాహుల్ గాంధీతో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వెంటనే ప్రధాని నివాసం వద్ద నుంచి ధర్నాను విరమించుకోవాలని చెప్పి, తమ నిరసన కొనసాగించుకోవాలనుకుంటే శాంతియుతంగా కొనసాగించుకోవచ్చు, కానీ ధర్నాను ప్రధాని నివాసం వద్ద నుంచి విరమించుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని కూడా జితేంద్ర సింగ్ చెప్పి ఉంటారనడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం చేరవేస్తారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది. అరుణ్, రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, పేపర్ లీకేజ్ కేసులో ఒక్క దోషికి కూడా శిక్ష అయితే పడలేదు, ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వాళ్ళు స్వేచ్ఛగా బాగానే తిరుగుతున్నారు, ప్రశ్నిస్తున్న విద్యార్థులు మాత్రమే ఈడ్చుకెళ్లి అరెస్టు చేస్తున్నారు అని చెప్తున్నారు. వీళ్ళందరూ CJP ప్రతినిధులు కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, వివిధ పార్టీల ఎంపీలు కానీ కోరేది ప్రధానంగా రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి. అది చేస్తేనే కానీ శాంతించేటట్టు ఎక్కడా కనపడతలేదు. మరి కేంద్రం నుంచి ఏమైనా ఆ విషయంలో ఆలోచన చేస్తుందా? ఇప్పటి వరకు కేంద్రం నుంచి అందుకు సంబంధించినటువంటి కానీ లేదు. ప్రధానమంత్రి ఈ రోజు ఒక కీలకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి NDA పార్లమెంటరీ పార్టీ సంబంధించినటువంటి భేటీలో ప్రధానమంత్రి మోడీ ఒక కీలకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఒకటి, NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండోసారి నీట్ జరపటం, రీ ఎగ్జామ్ జరపటం అనేది, రీ ఎగ్జామ్ జరిపినటువంటి తీరు, అందుకు తీసుకున్నటువంటి చర్యలు, పడినటువంటి జాగ్రత్తలు, వీటన్నిటి పట్ల మనం అందరినీ ప్రశంసించాల్సి ఉంటుంది అని మాత్రం ఈ రోజు ప్రధానమంత్రి తన సందేశంలో, ఈ రోజు ప్రధానమంత్రి NDAకి సంబంధించినటువంటి సభ్యులతో మాట్లాడినటువంటి మాటలో చెప్పిన విషయంగా కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు గత 2024లో జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా 3-4 సార్లు పరీక్షా పత్రాలు లీకేజ్ జరిగాయి. ఈ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు, ఏ ఒక్కరూ రాజీనామా చేయలేదు. అలా అని చెప్పి దర్యాప్తు సంస్థలు కొంతమంది ప్రొఫెసర్స్ ని, కొంతమంది ఇతర ప్రైవేటు వ్యక్తుల్ని అరెస్ట్ చేశాయి, వారిని బాధ్యులుగా చూపించాయి తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ ఎవరిని దాంట్లో దోషులుగా కానీ, నిందితులుగా కానీ, బాధ్యులుగా కానీ చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యులు
ఎవరు బాధ్యులు అనేటువంటి విషయంలో ఎక్కడా దోషులను చేయలేదు కాబట్టి, కేంద్రం నుంచి ఎవరు బాధ్యత తీసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి కోరుతున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగినటువంటి నీట్ పరీక్ష తర్వాత కూడా ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. బాధ్యత తీసుకోకుండానే తిరిగి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నీట్ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించినప్పటికీ తమకు ధర్మేంద్ర ప్రధాన్ చేసేటువంటి ప్రకటనల మీద, ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారం పైన తమకు నమ్మకం లేదు అని చెప్పని ప్రకటిస్తున్నటువంటి తీరుంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నిన్నటి సిజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు, సిజేపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసుల మధ్య జరిగినటువంటి వ్యవహారము, పోలీసులు చేసినటువంటి దాడిలో పోలీసులు బ్రూటల్ గా వ్యవహరించారని, మూర్ఖంగా వ్యవహరించారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో గాయపడినటువంటి పలువురు కార్యకర్తలు, పలువురు సిజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వీరందరినీ ఎలా ఈ విధంగా ప్రశ్నించారు, దేశ యువతని ఈ విధంగా నోరు నొక్కటం అనేది దారుణమైనటువంటి పరిస్థితిగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధులంతా, కాంగ్రెస్ ఎంపీలు, నాయకులంతా అకస్మాత్తుగా మెరుపు ధర్నాకు దిగటము, ప్రధానమంత్రిని బాధ్యుల్ని చేయాలని, ప్రధానమంత్రిని ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని, జవాబుదారీతనం పెరగాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరుణ్, పార్లమెంట్లో చర్చకు మాకు అవకాశం ఇవ్వట్లేదు అన్నారు. నిన్న సిజేపీ ప్రతినిధులు కూడా నడ్డాతో సంప్రదించడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జితేందర్ సింగ్ వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలి అనేది ప్రధాన డిమాండ్గా వినపడుతోంది. అయితే ఇప్పుడు కేంద్రం ప్రెస్ మీట్ కూడా మాకు పెట్టట్లేదు, ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు అని అంటున్నారు. తర్వాత నెక్స్ట్ స్టెప్కి అసలు కేంద్రం ఆలోచన ఏంటి? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి విషయాలు ఏవి బయటికి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరు స్పందించేటువంటి పరిస్థితి లేదు. కానీ మొదటి నుంచి చేస్తున్నట్టుగా ప్రతి అంశానికి ఎవరో ఒకళ్ళు జవాబుదారీతనంగా ఉండాలి, కేంద్రం నుంచి ప్రతి అంశంలో జవాబుదారీతనం ఉండాలి, దేశం పైన, దేశ భద్రత పైన ఏదైనా దాడి జరగటానికి అవకాశం ఉంది, లేదు ఉగ్రదాడి జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఏ విధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎవరైతే బాధ్యత వహిస్తూ తిరిగి ప్రతిస్పందనగా ఉగ్రదాడిని లేదా దేశం పైన దాడి జరిగే పరిస్థితి, దేశ సార్వభౌమత్వం దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నారో అదే విధమైనటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో మిగిలినటువంటి విషయాల్లో కనిపించడం లేదు అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, చెప్పినటువంటి విషయాలు కానీ ఏవి స్పందనగా లేవు, తగినటువంటి రీతిలో లేవు, జవాబుదారీతనం తీసుకునేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సో ఆ నేపథ్యంలో దేశంలో ఏ ఒక్క అధికారిని ఒక దాడి జరిగితే దానికి బాధ్యులు ఎవరనేది ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ కి బాధ్యులు ఎవరు అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తా ఉంది. ఒక పక్క ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అవుతున్నాయి, దేశంలో యువతంతా ఆందోళన చెందుతున్నారు, దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ కనీసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా చెప్పకపోవటము, స్పందించకపోవటం, ఇవన్నీ చూస్తే జవాబుదారీతనం ప్రభుత్వంలో లోపించింది. కాబట్టి ప్రధానమంత్రి మోదీనే నేరుగా బాధ్యత వహించాలనే ప్రధాని డిమాండ్ కు తాము ఇప్పుడు కొత్త డిమాండ్ ను తీసుకొస్తున్నామని, నిన్నటి దాడి తర్వాత విద్యార్థులు యువతపై చేసినటువంటి దాడి తర్వాత ఇది ప్రధాని నేరుగానే స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రినే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అరుణ్, ఇప్పుడు చూస్తే ఆ ప్రధాని నివాసం వద్ద ఈ కాంగ్రెస్ ఇప్పుడు మెరుపు ధర్నా చేస్తోంది. అక్కడ వివిధ పార్టీల ఎంపీలు, నేతలు కూడా సంఘీభావం చెప్తున్నారు. మరో పక్క చూస్తే వర్షంలో కూడా సిజేపీ ప్రతినిధులు కూడా అక్కడ ధర్నా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకొక పక్కన
సిజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులంతా తమ ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జంతర్ మంతర్ లోని మరో ప్రదేశంలో సిజేపీ తమ ధర్నా కొనసాగిస్తోంది. మధ్యాహ్నం వరకు సిజేపీ ధర్నా వద్ద విద్యార్థులు కానీ యువత కానీ అంతగా లేకపోయినప్పటికీ మధ్యాహ్నం తర్వాత నుంచి అక్కడ జనం మరొకసారి సిజేపీ కార్యకర్తలు, యువత, విద్యార్థులంతా పెరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడికే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా వెళ్తున్నారు, సిజేపీ కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. వారితో నిన్న జేపీ నడ్డాతో చర్చల తర్వాత తమ శాంతియుత ప్రదర్శన, తమ శాంతియుత నిరసన కొనసాగుతుందని, తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే మరో ప్రదేశంలో టెంట్ వేసుకుని ఆ టెంట్ కింద ప్రస్తుతం సిజేపీ కూడా తమ నిరసనను కొనసాగిస్తా ఉంది. ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కానీ మార్చి 2 పార్లమెంట్ అనేది నిన్నటితోటే ముగిసింది కాబట్టి తమ ధర్నాను, తమ ఆందోళనను జంతర్ మంతర్ లోని తమకు కేటాయించిన ప్రదేశంలోనే కొనసాగిస్తామని చెప్పి సిజేపీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అక్కడికి మిగిలినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, నిన్న దెబ్బలు తగిలినటువంటి కొంతమంది ట్రీట్మెంట్ తర్వాత ఈ రోజు ధర్నాకు మధ్యాహ్నం తర్వాత చేరుకున్నారు. వారందరినీ పలు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, పలు పార్టీకి సంబంధించినటువంటి నేతలు పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. పదే పదే ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందనే వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రానికైనా ఏమైనా ప్రకటన విడుదలవుతుందా? ప్రధాని మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ రోజు నిన్నటి ఘటనలు, అదే సందర్భంలో ఈ రోజు ప్రధానమంత్రి నివాసాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా మెరుపు ధర్నాలో ముట్టడించటము, ఇవన్నీ పరిణామాల ప్రకారం చూసుకుంటే కేంద్రంలోని పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు కూడా నిన్నటి ఘటనలు, నిన్నటి వ్యవహారాలన్నిటిపైన అంతర్గతంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం జేపీ నడ్డా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేసినటువంటి పర్యటన తర్వాత పలువురు సీనియర్ మంత్రులతో ఆయన కూడా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలో దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం స్పందిస్తుందా, లేదు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా కావచ్చు లేదా అమిత్ షా కావచ్చు ఎవరైనా పార్లమెంటు వేదికగానే దీనిపైన ప్రకటన చేస్తారనేది చూడాల్సి ఉంది. రైట్, ధన్యవాదాలు అరుణ్.